స్ట్రైట్ ఇంటు ద పాయింట్. పాయింట్ నెంబర్ 1, తనూజ గారు తన క్యారెక్టర్ మీద బ్లేమ్ వేశారని చెప్పి, సంజన గారు బ్లేమ్ వేశారని చెప్పి తన కోసం తన స్టాండ్ తీసుకున్న విధానం టూ గుడ్ అనిపించింది. వెరీ గుడ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ప్రతిరోజు చెప్తున్నాను, నాకైనా మీకైనా ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిగ్ బాస్ కొంపలో అయినా బయట కొంపలో అయినా. ఓకే, సో అలాంటిది తనూజ స్టాండ్ తీసుకున్నారు, గట్టిగా మాట్లాడారు. సంజన గారు అలా మాట్లాడినప్పుడు నిఖిల్ నువ్వు లైన్లో పెడుతున్నావు సమ్ XYZ మనం డెప్త్లో మాట్లాడుకుందాం. వెరీ గుడ్. ఆ మాటకే అంత స్టాండ్ తీసుకున్న వ్యక్తి దీనికంటే దారుణంగా హ్యూమిలేట్ చేశారు, క్యారెక్టర్ని అసాసినేట్ చేసిన మాధురి గారి గురించి ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? దట్ టు HD వీడియో క్వాలిటీలో కన్ఫెషన్ రూమ్లో చూపించిన తర్వాత కూడా ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? ఇది నా పాయింట్ నెంబర్ 1 ఆర్ క్వశ్చన్ నెంబర్ 1 టు ఆడియన్స్. నా ఫార్మాట్ అలానే ఉంటుంది, ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతా, తర్వాత నా వర్షన్ చెప్తా. క్వశ్చన్ నెంబర్ 2, ఈమె ఇండివిజువల్ గేమ్ ప్లే ఉన్నది, నేను బాండ్ల మీద ఆధారపడను, జస్ట్ ఈ కొంపలోకి వెళ్ళిన వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఈలు మొక్కలే చూసుకోవాలి కాబట్టి అమ్మాయినా నాన్నైనా అక్కైనా చెల్లైనా బామ్మర్దైనా వాచ్మెన్ అయినా ఏమైనా ఇక్కడిక్కడే మనమే ఆడుకోవాలి, వెళ్ళాలి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. బట్ నేను ఎవరి సపోర్టు తీసుకోను ఇది అన్న వ్యక్తి ఈ సంజన గారితో గొడవ అయిపోయిన వెంటనే మాధురి గారి దగ్గరికి వెళ్ళి, రాజు నువ్వు నా దగ్గరికి ఎందుకు రాలేదు, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు, నువ్వు ఎందుకు నన్ను సపోర్ట్ చేయలేదు అని ఎందుకు సపోర్ట్ కోరుకుంటున్నారు తనూజ గారు చాలా ఇండివిజువల్ ప్లేయర్ కదా. దట్ టు సపోర్ట్ ఎవరి దగ్గర కోరుకుంటున్నారు? ఎవరైతే ఈమెని హ్యూమిలేట్ చేశారో, ఎవరైతే ఈమె క్యారెక్టర్ గురించి రాంగ్గా మాట్లాడారో అలాంటి పర్సన్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ కోరుకుంటున్నారు అండ్ ఆమెతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. వై? జస్ట్ బికాజ్ ఆమెకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనా? క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3 ఈజ్ రిగార్డింగ్ కళ్యాణ్ పడాలా మంచిగా ఒక కత్తి తీసుకొని దానికి బటర్ రాసి ఫసక్కమని పొడిస్తాడు ఇమాన్యుయల్కి. ఎందుకురా అంటే కళ్యాణ్ పడాలాకి ఏ మూలన కూడా తనూజని నామినేట్ చేయాలని లేదు. తనూజ పేరు చెప్తే మనోడు టికెట్ ఇస్తాడని చెప్పి మనోడిని బలిపశువు చేసేసి ఈ పాయింట్ మాట్లాడతా. ఇది క్వశ్చన్ నెంబర్ 3. మీకు ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. ఎందుకురా అంటే తనూజకి కళ్యాణ్కి అసలు కళ్యాణ్ తనూజ వల్ల ఎక్కడ ఎఫెక్ట్ అయ్యాడు? ఏముందా బలమైన పాయింట్? ఏమీ లేదు అక్కడ, అదొక గేమ్. సో దాని గురించి వివరంగా మాట్లాడదాం. అండ్ కళ్యాణ్ కొడాల ఏంద్ర దరిద్ర కళ్యాణ్ పడాలా ఇలానే సేఫ్గా తనూజ వెనకే ఉంటే కష్టం. టాప్ 2 కాదు కదా, టాప్ 3లో కూడా ఉండడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఇమాన్యుయల్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. నిన్న నేను ఒక 1 అవర్ చూసిన తర్వాత వీడియో చేశాను ఇమాన్యుయల్ తనూజ గొడవ మీద. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత మొత్తం చూసిన తర్వాత అండ్ ఈరోజు లైవ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇమాన్యుయల్ ఈజ్ ప్లేయింగ్ వెరీ సేఫ్ గేమ్. అది కూడా ఒక విన్నర్ క్వాలిటీ కాదు. నీకు తనూజ మీద ఒక్క పాయింటే ఉన్నది అనడం రాంగ్, అది పచ్చి అబద్ధం. మనోడికి చాలా పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్ల మీద మనోడు కూడా ఒక టికెట్ ఉంచుకొని మిగిలిన వాళ్ళకి 4 టికెట్లు ఇచ్చి నామినేట్ చేయొచ్చు. కానీ ఎందుకు నామినేట్ చేయలేదు? ఎందుకంటే సేఫ్గా ఆడదాం, మిగిలిన వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేద్దామనే ఉన్నాడు తప్ప నేను ఒక రైవల్రీ క్రియేట్ చేద్దాం, 1-on-1 ఫేస్ ఆఫ్ చేద్దాం అనే దమ్ము లేకుండా చాలా సేఫ్గా ఆడుతున్నాడు అనిపించింది. దాని వరుసలో కూడా నేను చెప్తాను. ఇది క్వశ్చన్ నెంబర్ 4. లాస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఇందాక నేను లైవ్ చూడలేదు, లైవ్ చూడకుండా ఒక పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, తనూజ ఇలా దొంగతనం చేయడం రాంగ్, దీనివల్ల ఆట ముందుకు వెళ్ళట్లేదని. ఐఎమ్ సారీ, ఐఎమ్ టేకింగ్ దట్ వర్డ్ బ్యాక్. ఇప్పుడు నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కరెక్టే, ఈ తనూజ ఏదైతే చేసిందో తనూజ సుమన్ శెట్టి ఏదైతే చేశారో 100% రైట్. ఆ దొంగతనం చేయడం రైట్, అందులో తప్పేం లేదు. దాని గురించి కూడా నా వ్యూ పాయింట్ చాలా బలంగా పెడతాను. ఇందాక నేనేమనుకున్నాను రా అంటే ఆ డబ్బులు సంజన గారి చేతికి రాకముందే స్టోర్ రూమ్లో నుంచి దొబ్బేశారేమో, సో గేమ్ ముందుకు వెళ్ళలేదు, ముందుకు ఎలా వెళ్తుంది అనేది నా క్వశ్చన్. ఓకే, టైం బై టైం మనీ పంపుతాడు బిగ్ బాస్, బట్ ఫస్ట్ ఇంకా మనీ రాకముందే దొబ్బేస్తే గేమ్ ఎలా ఫార్వర్డ్ అవుతుంది అనేది నా పెయిన్ ఏరియా. బట్ నాకు మెయిన్ ఎపిసోడ్ చూసాక నాకు అర్థమైంది. సో నా స్టేట్మెంట్ నేను ఇచ్చింది అక్కడ రాంగ్. ఇప్పుడు నేను చెప్తున్నా, తనూజ డిడ్ ఫేర్ జాబ్. తనూజ కానీ సుమన్ శెట్టి కానీ దివ్య కానీ, అది మనం రివ్యూలో మాట్లాడదాం. సో ఇవి నా క్వశ్చన్లు. దీనిపైన మీ స్పందన ఏంటో వివరంగా కామెంట్ చేయండి. నా అనాలిసిస్ కానీ నా వ్యూ పాయింట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఉంటే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే నిజం చెప్తున్నాం, ఎవరికైతే న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివ్యూస్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బలంగా నచ్చుతుంది. లేదు తనూజకు భజన కొడితే మార్కెట్లో సూపర్గా వ్యూస్ వస్తాయంటే నా ఛానల్ మీరు అస్సలు సబ్స్క్రైబ్ చేయొద్దు. కళ్యాణ్ పడాలకి డబ్బులు కొడితే మంచిగా వ్యూస్ వస్తాయంటే సబ్స్క్రైబ్ చేయొద్దు. ఇమాన్యుయల్కి రోజు డబ్బులు కొట్టాలంటే చేయొద్దు. న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నా, దిస్ ఇస్ ద బెస్ట్ ఛానల్ ఫర్ యూ. ఎస్, వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम पवन है. ఇంకా మొదలు పెడదాం.
ఇవి క్వశ్చన్స్ ప్రతిరోజు ఇలాంటి డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నప్పుడు నేను అలా క్వశ్చన్లు వేస్తాను. నా అనాలిసిస్, నా వ్యూ, జస్ట్ సేఫ్గా క్వశ్చన్లే వేయను, నా వ్యూ పాయింట్ కూడా బలంగా పెడతాను. బట్ మీ వ్యూ పాయింట్ కూడా నేను తెలుసుకోవాలి కదా. ఎవరిని లేపితే ఏమీ రాదు, లేపితే వస్తే వ్యూస్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి, మనకంటూ క్రెడిబిలిటీ ఉండాలి కదా. నెక్స్ట్ సీజను, దాని తర్వాత సీజను. సో అలా అమ్మిడిపోకూడదు. మ్యాటర్లోకి వెళ్దాం. ఫస్ట్ నిన్న మిడ్ నైట్లో చాలా జరిగింది. వన్ బై వన్ కంగారు పడొద్దు, నో రన్నింగ్ కామెంటరీ, ఎమోషన్తో వెళ్దాం. ఇక్కడ మాధురి గౌరవ్ని అడుగుతుంది అనమాట పోస్ట్ నామినేషన్ తర్వాత, ఎందుకు అయేషా అంటే యాక్చువల్గా వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్లో ఏంద్రా అంటే ఇమాన్యులే ప్లాన్ వేశాడు, నువ్వు అయేషాని సేవ్ చేయాలి, నీకు పవర్ వచ్చింది కదా. ఎందుకు సేవ్ చేయాలంటే నా దగ్గర 7 ఉన్నాయి కదా, మొత్తం 5 నామినేషన్ టికెట్లు ఉన్నాయి కదా, ఒక ఇద్దరికేమో 2 2s కదా. సో 4 + 3 = 7. వాళ్ళు ఎవరో నేను నామినేట్ చేయరు గౌరవ్. అండ్ నువ్వు నీకైతే 3 ఆప్షన్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా నువ్వు నామినేట్ చేసుకోకుండా చూసుకో. అలా అయితే నువ్వు అయేషాని సేవ్ చేసుకో, ఎందుకంటే అమ్మాయికి నామినేషన్ పవర్ ఉంది కదా, వేస్ట్ అవుతుంది. సో ఇది ఒక స్కెచ్ అనుకుంటారో సెటిల్మెంట్. అందుకు గౌరవ్ నామినేట్ చేయలేదు, సేవ్ చేశాడు. ఈ పాయింట్ బలంగా గుర్తుంచుకోండి. ఇమాన్యుల్ ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నాడో చెప్తాను. ఇమాన్యుల్ అయేషాకి మంచి కోసమే మాట్లాడాడు. అండ్ అయేషా వచ్చినప్పటి నుంచి ఇమాన్యుల్తో మంచిగా కనెక్ట్ అయింది, ఇన్పుట్లు ఇస్తుంది, ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఇమాన్యుల్ కూడా తీసుకుంటున్నాడు, మంచి ర్యాపో ఉంది. ఇది కాసేపు గుర్తుంచుకోండి పిల్లలు, మీకు చాలా బాగా అర్థమవుతుంది. తర్వాత దివ్య ఏం చెప్తుందంటే, వాళ్ళు నేను వాడుకున్నారు, ఎలా అయినా సరే కూడా మాకు ఎవరికి నీ పాయింట్ లేవు, నేను నామినేట్ చేద్దాం లేదు అంటే అది కూడా కరెక్టే, వాళ్ళు వాడుకున్నట్టే. బట్ ఎండ్ ఆఫ్ ద డే సేవ్ అయ్యాడు కదా, సో మనం అది చూడాలి. తర్వాత తనూజ అంటదన్నమాట, ఇమాన్యుల్ ఎందుకు గొంతెట్టాడు అక్కడ, జస్ట్ బికాజ్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని నామినేట్ చేశాడని చెప్పి ఫీల్ అయ్యి గొంతెట్టాడు తప్ప అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి డిస్కషన్. ఇప్పుడు తర్వాత కళ్యాణ్ వచ్చేసరికి ఇమాన్యుల్కి చెప్తారన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 by 1 చెప్తా. కళ్యాణ్ వచ్చి ఏం చెప్తా, కళ్యాణ్ ఎవరికి చెప్పాలి, ఇంకా సంజన భాషలో చెప్పాలని జాక్ వేసాడు ఇమాన్యుల్కి. అన్న నిజంగా సారీ అన్న, యాక్చువల్గా నాకు 3 ఉన్నారన్న, ఒకరు రమ్య అన్న, ఇంకొకరు తనూజ అన్న, ఇంకొకరు వచ్చేసరికి సంజన గారు అన్న, రమ్య అన్న అయేషా. సో తనూజాది పాయింట్లు మొత్తం ఇది లైవ్లో జరిగింది చెప్తున్నా, ఎపిసోడ్లో కొన్ని చూపించలేదు. రమ్య యాస్టీస్కి అన్ని పాయింట్లు చెప్పేసిందన్న, ఇంకా నీకు తనూజాది వేస్తే కాపీ పేస్ట్ అనుకుంటారన్న, అందుకే నెక్స్ట్ అయేషాని వేద్దాం అనుకుంటే అయేషాది కూడా మొత్తము రితు చౌదరిను దివ్య నిఖిత చెప్పేశారన్న, నాకు ఇంకా మిగిలింది సంజన గారే కదన్న, అందుకే నేను సంజన గారిని వేసానన్న, నాకు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకు అర్థమైందన్న, నువ్వు నమ్మేవు, బట్ ఐఎమ్ సారీ అన్న, బట్ ఇలానే జరిగింది, అంతకుమించి చేయలేదు, నాకు కాపీ పేస్ట్ అని నేమ్ నాకు రాకూడదు అనిపించే నేను అలా చేశానన్న, సారీ అని. ఇదంతా కపటి నాటకం, చాలా కపటి నాటకం. ఎందుకో చెప్తాను వినండి. ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, కళ్యాణ్కి ఎలా ఎఫెక్ట్ అయ్యాడు తనూజ వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ తనూజయే కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకుంది. 5th వీక్ అప్పుడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఇమాన్యుల్ వచ్చినా, వాళ్ళ నాన్న చెప్పినా, దివ్యానికితో చెప్పినా కూడా కళ్యాణ్కి స్టాండ్ తీసుకుంది. ఎందుకంటే ఆ టైంలో నన్ను ఎవరూ సెలెక్ట్ చేసుకోలేదు, కళ్యాణే వచ్చాడు. సో కళ్యాణ్ రావడం వల్లే కదా నాకు స్కోప్ దొరికింది, నాకు ఇంత విన్నులు వచ్చాయి, సో జనాలకి నేను కనబడ్డా అని చెప్పి పర్ఫెక్ట్గా స్టాండ్ తీసుకుంది. అప్పుడు నేను తమ్నైల్లో కూడా పెట్టాను బంగారవరా తనూజ అని చెప్పి. సో కళ్యాణ్కి ఏ విధంగా నామినేషన్ పాయింట్ ఉంటుంది తనూజ మీద చెప్పండి. మనోడు ఏం చెప్తున్నాడు, ఒక వర్షంలో ఏం చెప్తున్నాడు, సుమన్ శెట్టిని నామినేట్ చేసిన విధానం నాకు నచ్చలేదు, సేఫ్గా ఆడింది అనిపించింది, అలా కొన్ని ఉన్నాయి ఏటా కొన్ని దానివల్ల నీకేం ఎఫెక్ట్ అయింది, దానివల్ల హౌస్కి ఏం ఇంపాక్ట్ అయింది, అవి చెప్పట్లే. సో ఆ పాయింట్లు వర్సెస్ ఇప్పుడు ఏమంటున్నాడు, రమ్య అన్నీ చెప్పేసింది అంటే రమ్య చెప్పిన పాయింట్లు ఏంది బ్రో, రమ్య చెప్పిన పాయింట్లు సగం నీ గురించే. లవర్స్ పార్కు, బాండింగులు, నెక్స్ట్ ఈ పత్యాపారాలు, ఇండివిజువల్ గేమ్ లేదు, ఇవన్నీ నీకు ఎలా వర్తిస్తాయి. రమ్య పాయింట్లు మొత్తం వేరు అని నీ మీద వల్ల నీ గురించి కూడా కదా. సో రమ్య పాయింట్కి నీ పాయింట్కి అది సంబంధం లేదు. నీ పాయింట్లు అసలు నిజంగా బలంగా ఉంటే నువ్వు పెట్టాలి అక్కడ, కానీ నువ్వు పెట్టలే. నువ్వేం చేసావంటే ఇమాన్యుల్కి వేరే ఏ నేములు చెప్పినా ఇమాన్యుల్ నీకు టికెట్ ఇవ్వడం. ఇమాన్యుల్ నీకు టికెట్ ఇవ్వాలంటే నీకు అర్థమైంది, ఎందుకంటే ఇమాన్యుల్ నీకు చెప్పేశాడు తనూజని నామినేట్ చేస్తా, బట్ నాకు ఒక పాయింటే ఉంది, ఇంకా బలంగా ఉంటే బాగుండు అని. అలాంటి టైంలో నువ్వు మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయని చెప్పి తెలివిగా తీసుకొని నువ్వు చెప్పొచ్చు ఇలాగే అన్నది, అలా అయిపోయింది అని చెప్పి. బట్ అక్కడ కరెక్ట్గా గమనించిన పిల్లలు, బిగ్ బాస్ ఆ ఫోమ్ టాస్క్లో ఫోమ్ నామినేషన్లో ఒక్క ఫోమ్ రాస్తేనే నామినేట్ అయిపోతారని ఎక్కడా చెప్పలేదు. అలా చెప్పుంటే డైరెక్ట్ నామినేషన్ ఇంక విలువ ఉంది.
అందరూ ఒక్కొక్కటి వేసేస్తే అది కూడా డైరెక్ట్ నామినేషనే కదా. వీళ్ళు ఫుల్ సేఫ్గా ఆడి తనూజ పాయింట్ ఆల్రెడీ ఒకరు చెప్పేశారు కదా అని చెప్పి కావాలని చెప్పి అసలు యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి సంజన గారిని నామినేట్ చేయాలని ఉంది. సేఫ్గా నామినేట్ చేశాడు. అది అలా చెప్తే ఇమాన్యుల్ ఇస్తాడా? ఇవ్వడు. ఇంకా మీరు బలంగా ఆలోచించండి. తనూజాది పాయింట్ లేదు, ఈ సొల్లంతా చెప్పాడు. అయేషాది ఇద్దరు వేసేసారు అన్నారు. ఇద్దరు వేసేసినప్పుడు తనూజకు కూడా నువ్వు రెండో ఓటు వేయొచ్చు కదా. ఒక్కొక్కరు చెప్పేదాన్ని బట్టి ఆ మాట తీరు, ఆ పాయింట్ వెళ్ళే జస్టిఫికేషన్ మారిపోద్ది కదా. నువ్వెందుకు చెప్పలేదు? ఎందుకంటే అసలు నీకు పాయింట్ లేదు. అయితే అది అయ్యి ఉండాలి, లేకపోతే భయపడి ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి పవన్ కళ్యాణ్కి. సో ఇలా భయపడడం, ఇలా సేఫ్ గేమ్లో ఆడితే విన్నర్ అవ్వలేడు. విన్నర్ కాదు కదా, టాప్ 3లో కూడా ఉండలేడు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సరే వీళ్ళిద్దరూ లేరు, ఎందుకు సంజన గారే వచ్చారు? నీకు లాస్ట్ వీక్ నువ్వు కెప్టెన్ అయ్యావు. నువ్వు కెప్టెన్ అయినప్పుడు నువ్వు ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసింది ఎవరితో? మాధురి గారితో. 3-4 పెద్ద గొడవలు అయ్యాయి. నిన్ను కూడా తీసుకొచ్చారు. మీ ఇద్దరికి గొడవలు అయ్యాయి. ఆ రోటీ విషయంలో గొడవలు అయ్యాయి, ఆ రేషన్ మేనేజ్మెంట్ మీద గొడవలు అయ్యాయి. అవేం కనబడలేదా బ్రో? ఆ పాయింట్ల మీద నువ్వు బలంగా నామినేట్ చేయొచ్చు కదా. ఎందుకు నామినేట్ చేయలేదు? అండ్ నీకు కన్ఫెషన్ రూమ్లో వీడియోలు ప్లే చేసిన దాంట్లో, నీ క్యారెక్టర్ అసాసినేట్ చేసిన దాంట్లో ఈమె కూడా ప్రధానంగా చాలా మంచి రోల్ ఉంది కదా. మరి నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ మీద నువ్వు సంజన నిన్ను పర్సనల్ అటాక్ చేసినా నువ్వు ఎలాగైతే రైజ్ అయ్యావో దానికంటే 4 రెట్లు రైజ్ అవ్వాలి కదా. ఎందుకంటే దానికంటే 4 రెట్లు 5 రెట్లు 10 రెట్లు ఎక్కువ మాట్లాడింది కదా. నువ్వు ఎందుకు మరి నామినేట్ చేయలేదు? సో దిస్ ఈజ్ అ సేఫ్ గేమ్ ఆడితే పత్తాపరం ఆడితే ఏమీ ఉండదు. సో దరిద్రం ఏంద్రా అంటే నిన్నటి నుంచి నేను ఫీల్ అవుతుంది అదే. తనూజ సేఫ్ గేమ్ ఆడుతుంది, పవన్ కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడతాడు, ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడతాడు. దరిద్రం కొద్దీ వీళ్ళు ముగ్గురే లీడింగ్లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురికే ఓట్లు వస్తున్నాయి, వీళ్ళు ముగ్గురికే పిఆర్లు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు ముగ్గురికే ఆడియన్స్ ఓటింగ్లు పడుతున్నాయి. అన్నీ ఉట్టి పిఆర్ అన్నట్లు అన్నీ. వీళ్ళు ముగ్గురు సేఫ్ గేమ్ ఆడితే సీజన్ అస్సాం అయిపోతుంది కదా. సో నా పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మంచిగా వెన్నుపోటు పొడిచాడు ఇమాన్యుల్కి. అది దాని తర్వాత చెప్తా, 1 by 1 చెప్తా. తనూజ ఇమాన్యుల్ గొడవ ఇక్కడ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ కాన్వర్జేషన్లో ఇమాన్యుల్ విన్ అయిపోయాడు, ఏకి పారేశాడు. ఇక్కడ ఓపెన్ అప్ అయ్యాడు. నేనేమంటా అంటారా అంటే, నువ్వేదో నామినేషన్ అయిపోయిన తర్వాత ఈ బాత్రూమ్ దగ్గర ఎంత ఓపెన్ అప్ అయ్యేవాడివి, నీ దగ్గర ఇన్ని సాలిడ్ బుల్లెట్ పాయింట్లు ఉండేవాడివి, ఈ పాయింట్లన్నీ తీసుకొని నీ దగ్గర 5 టికెట్లు ఉన్నప్పుడు నామినేట్ 1 అని ఒక్క టికెట్ నీ దగ్గర ఉంచుకొని నువ్వు బలంగా ఈ పాయింట్లన్నీ పెట్టుంటే వేరే లెవెల్లో ఉంది. వేరే లెవెల్. ఇమాన్యుల్ వర్సెస్ తనూజ వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు నువ్వు ఇన్ని చెప్పావు కదా, నాకు చివరిగా ఏం మిగిలింది? నేను నీకోసం అన్నిసార్లు స్టాండ్ తీసుకున్నా కూడా నువ్వు నాకు అసలు ఇమాన్యుల్ ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదని నాగార్జున గారికి అయితే కంప్లైంట్ ఇచ్చినావు. నా మనసు బాధపడింది. ఈ పాయింట్ మీద నువ్వు నామినేట్ చేయొచ్చు కదా. నీ వల్ల నన్ను సేఫ్ ప్లేయర్ అన్నాడు. నేను నీకోసం బెడ్ టాస్క్లో నేను హెల్ప్ చేశాను, నేను తోయకుండా నేను సేఫ్ ప్లేయర్ అని ట్యాగ్ వేయించుకున్నాను. పూల్ టాస్క్లో నేను సేఫ్ ప్లేయర్ అని ట్యాగ్ వేయించుకున్నాను. నీకు కమ్యూనిటీ టాస్క్లో నేను నీకు హెల్ప్ చేసుకున్నాను, అప్పుడు కూడా సేఫ్ ప్లేయర్ అని ట్యాగ్ వేసుకున్నాను. సో నీ వల్ల నాకు ఒక ట్యాగ్ పడింది, సేఫ్ ప్లేయర్ అని ట్యాగ్ పడింది. ముందు స్టాండ్ తీసుకోలేదని నిందేశారు, అండ్ నేనేమో ఫ్లిప్ చేసే అయ్యేసే విషయంలో అని చెప్పి ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఇమాన్యుల్కి. ఇవన్నీ పాయింట్లు కదా, ఎందుకు ఒక్క పాయింటే ఉందని చెప్తున్నాడు? మరి ఇప్పుడు ఈ పాయింట్లన్నీ ఎలా వచ్చాయి? ఈ అన్ని పాయింట్ల మీద నీ దగ్గర ఒక టికెట్ ఉన్నప్పుడు నువ్వు బలంగా నామినేట్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? ఎందుకు కళ్యాణే చెప్పాలి? సరే కళ్యాణ్ చెప్పలేదు, కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడాడు. కళ్యాణ్ సేఫ్ గేమ్ గురించి ఇప్పుడు నేను మాట్లాడాను, పక్కన పెట్టేద్దాం. నీకుంది కదా బ్రో పవరు, బ్యూటిఫుల్ ఆపర్చునిటీ కదా. నువ్వు ఈ పాయింట్లన్నీ చెప్పుంటే ఎలా ఉంది నువ్వు? అప్పుడు అసలు కాన్ఫ్రంటేషన్ ఏమవుతున్నా అందరి ముందు అయ్యేది కదా. పబ్లిక్గా అవ్వాల్సింది ప్రైవేట్ బాత్రూమ్ దగ్గర చర్చించారు మీరు, ఏమి ఉపయోగం ఉంటుంది? బట్ ఇందులో నేను అట్లీస్ట్ ఎంజాయ్ చేసింది, అరే ఓన్లేరా బాబు, ఎక్కడైనా అట్లీస్ట్ సేఫ్గా ఆడకుండా ఓపెన్ అయ్యాడు గట్టిగా. ఎందుకంటే ఈ చెప్పిన పాయింట్లకి తనూజ దగ్గర ఆన్సర్ లాగా వెళ్ళిపోయింది. మీరు కరెక్ట్గా గమనించి నిలిపోయింది, లాస్ట్లో వాకౌట్ చేసింది. ఎందుకంటే షీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ అండ్ కాంక్రీట్ ఆన్సర్ ఫర్ దోస్ క్వశ్చన్స్. ఎందుకంటే ఎక్కడ చూసినా తనూజకి ఇమాన్యులే మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో స్టాండ్ తీసుకున్నాడు తప్ప తనూజ ఎక్కడ ఇమాన్యుల్ దగ్గర ఇమాన్యుల్ మీద మల్టిపుల్ స్టాండ్స్ తీసుకోలేదు. అండ్ ఇండివిజువల్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ఇండివిజువల్గా ఇమాన్యులే బలంగా ఆడాడు రాదర్ దెన్ తనూజ. సో తనూజకి అక్కడ లేవు. సో అలాంటిది ఇక్కడే లేనప్పుడు నామినేషన్స్లో పాయింట్ పెట్టుంటే ఎంత బలంగా ఉందను. బట్ సేఫ్గా ఆడాడు. సేఫ్గా ఆడితే ఇదే బొచ్చు, ఏం మిగలదు. ఒక పక్క కళ్యాణ్ సేఫ్, ఒక పక్క మనోడు సేఫ్, తనూజ సేఫ్ గురించి నేను చెప్తా. సో ఈ ఓవరాల్గా బాత్రూమ్ చిల్లర గొడవలో మంచి వ్యాలిడ్ పాయింట్లు పెట్టాడు అనిపించింది.
అక్కడ స్టోరీ అంతా చెప్పాడు. పవన్ గాడికి రేపు పాయింట్లు ఉన్నాయి అన్నాడు, అందుకే ఆడికి ఇచ్చాను. నేను చెప్తే వేరు, నాకు ఒక్క పాయింటే ఉంది, పవన్ గాడికి 2-3 పాయింట్లు ఉన్నాయి, నేను చెప్తే వేరే వెళ్తాడు. పవన్ లాంటి వాడు తనూజతో క్లోజ్గా ఉండే ఫ్రెండ్ పాయింట్లు బలంగా చెప్తే వేరేలా ఉంటుంది అన్నప్పుడు బ్రో కళ్యాణ్కి ఇచ్చి నీది కూడా ఒకటి చెప్పుకుంటే ఇంకా బలంగా వెళ్తుంది కదా, ఎందుకు చెప్పలేదు? మరి ఎందుకు గత 2-3 వారాలుగా అంత బ్యాక్ బిచ్చింగ్ చేసావు తనూజ మీద? నీకు నిజంగా అంత పెయిన్ ఉన్నప్పుడు ఆ బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా చేసిన తప్పులేదు, బిగ్ బాస్ హౌస్లో జరుగుద్ది, అవంతా నువ్వు పెట్టాలి కదా. ఒకవేళ నిజంగా నీ దగ్గర ఒక పాయింట్ ఉంటే ఈ పాయింట్లు అన్నీ ఇప్పుడు ఎలా వచ్చాయి? రమ్యకి కళ్యాణ్ మీద రమ్యకి తనూజ మీద పాయింట్ ఉంది, తనూజకి రమ్య మీద పాయింట్, నేను 2 టికెట్లు ఇచ్చాను, వెరీ గుడ్. అక్కడ సేఫ్ గేమ్ అంటుంది కానీ తనూజ వెరీ గుడ్, బాగా చేసావు. ఇద్దరు వ్యూ పాయింట్ లీడర్ తెలిస్తే ఇద్దరు కొట్టుకొని ఎక్స్పోజ్ అవుతారన్నావు. అలాగే నువ్వు కూడా చెయ్యాలి కదా. ఇప్పుడు కళ్యాణ్కి తనూజ మీద ఉంది, ఇమాన్యుల్కి తనూజ మీద ఉన్నప్పుడు మీరు కూడా అదే అప్లై చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం కాన్సెప్ట్ మీరు ఫాలో అయ్యారు? ఇద్దరు కొట్టుకొని సావండి అన్నారు కదా, మరి మీ ఇద్దరు కూడా కొట్టుకొని సావచ్చు కదా. సేఫ్ ఆడితే ఏం ఉండదు బొచ్చు. బట్ ఆ కాన్వర్జేషన్లో తనూజ కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది, కొన్ని మాటలు మాట్లాడదబ్బా. ఐ గో హెడ్ ఇమాన్యువల్, ఐ నెవర్ కేర్ అంటే మనవాడు కూడా గో హెడ్ తనూజ, ఇలాంటి పర్సన్ కోసమా నేను స్టాండ్కి వేసుకున్నాను అని నాకు బాధ వేసింది. మరి నీకు బాధ వేసిన నామినేట్ చేయాలి కదా, నామినేట్ చేయకుండా ఎక్కడ వచ్చి బాధపడితే ఏముంటుంది బొచ్చు. మరి రింగుల గేమ్లో నన్ను ఎందుకు అలాగా అన్నావు? ఇమాన్యువల్ ఒక్కడే సపోర్ట్ అన్నాను. ఎస్, మంచి పాయింట్, అది అక్కడ నామినేషన్లో పెట్టాలి కదా. తనూజ ఏమంటుంది, నిన్నే కాదు నేను రితుని కూడా అన్నాను, మళ్ళీ చెప్తాను నువ్వు అదే సిచ్యువేషన్ తగ్గట్ట మారుస్తావు అని చెప్పి ఈ పాయింట్లు అక్కడ పెడితే క్లాప్స్ కొడుతున్నాను. ఇప్పుడు చిటికలతో ఆగిపోయింది. చిటికల సౌండ్ ఎక్కువ వస్తుందా, క్లాప్ సౌండ్ ఎక్కువ వస్తుందా? తనూజ గారికి విజిల్ సౌండ్ ఎక్కువ వస్తుంది అనుకోండి, అది వేరే లెక్క. ఆ విజిల్ ఏం చేసుకోలేదు తెలియదు. సో ఓవరాల్గా ఈ కాన్వర్సేషను ఈ సెమీ ఫైట్లో ఇమాన్యుయల్ పై చేయాలి కానీ ఇమాన్యుయల్ కానీ ఇవే పాయింట్లు నామినేషన్లో పెట్టుంటే వేరే లెవెల్లో ఉంది. గోల్డెన్ ఆపర్చునిటీ ఇమాన్యుయల్ మిస్ చేసుకున్నాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగా అది సొల్లే కానీ నిజంగా తనూజ మీద పాయింట్ పెట్టుంటే అసలు ఆ పాయింట్ ఏంటి అని చెప్పి ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయ్యేది, అది కూడా పోగొట్టేసరికి ఇద్దరు సేఫ్. తనూజ సేఫ్ గురించి మాట్లాడతా. దివ్య మంచి పాయింట్ ఉంది, కాదండి మీకు ఇన్ని పాయింట్స్ ఉన్నప్పుడు మీరే వేయాల్సింది కదా అంటే నాకు మళ్ళీ సేఫ్. అది కాదు దివ్య, నాది ఒక్క పాయింటే ఉంది, నేను నెక్స్ట్ డైరెక్ట్ నామినేట్ చేస్తాను కదా. ఇంకెన్ని వారాలు వెయిట్ చేస్తారు ఇదే సేఫ్ గేమ్తో? ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ అప్పుడు నువ్వు వెయ్యాలి కదా. తర్వాత మాధురి వచ్చి తనూజతో ఇమ్ము అనే ఒక పాయింట్ నాకు నిజమే అనిపించిందిరా అంటే, తనూజ నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకంటే నాకు ఈ ఎంటైర్ కాన్వర్సేషన్లో మాధురి గారు ఎందుకు ఎంత తగ్గుతున్నారో అనిపించింది. ఎందుకు తగ్గుతున్నారా అంటే మాధురి గారికి ఆ క్లాస్ పీకేసారు చూసారా, అక్కడ డల్ అయిపోయింది. వద్దు తేడాగా వెళ్తుంది, కొంచెం సేఫ్గా ఆడతాం అని చెప్పి ఆమె సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అదే, అంతకుమించి చేయలేదు. అది కన్ఫెషన్ రూమ్లో అన్ని వీడియోలు పడగానే ఆబ్వియస్గా ఎంత పొగరున్న వ్యక్తికైనా ఎంత యాటిట్యూడ్ ఉన్న వ్యక్తికైనా బిగ్ బాస్ హౌస్కి వచ్చేసరికి ఆ భయం పడుతుంది, వద్దు కొంచెం జాగ్రత్తగా ఆడదాం. ఆమె కూడా సేఫ్ ప్లేయర్ అయిపోయి అంతే. తర్వాత మాధురి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వై తనూజ అంటే పవన్ కళ్యాణ్ అంటే లాస్ట్ ఇక్కడ చూడండి నీట్గా తనూజ ఎందుకు అనుకుంటున్నాం అంటే లాస్ట్ వీక్ సుమనన్న నామినేషన్ అది నాకు నచ్చలేదు బ్రో. సుమనన్న నామినేషన్కి నీకు ఏంటి సంబంధం? నీకేంటి ఇంపాక్ట్ అయింది తనూజ వల్ల? ఇన్ఫ్యాక్ట్ తనూజయే నీకు స్టాండ్ తీసుకుంది కదా. ఇదంతా సొల్లు. యాక్చువల్గా మనోడికి నిజం చెప్తున్నా, గుడ్లిప్పి మాట్లాడుకుంటే తనూజ మీద కళ్యాణ్కి బీభత్సమైన సాఫ్ట్ కౌంటర్ ఉంది. అది బయట పడట్లే, చెప్తే మళ్ళీ అది వేరేలా వెళ్తుంది అని చెప్పి ఇదంతా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు తప్ప కళ్యాణ్ అనేవాడు తనూజని నామినేట్ చేయడు. ఎందుకంటే నిన్న మిడ్ నైట్లో కూడా మాధురి గారికి ఒక ఇన్స్టెన్స్లో చెప్తారు, నేను ఎందుకంటే ఆమె చేస్తాను, ఆమె నా కోసం స్టాండ్ తీసుకుంది, ఎవరు లేనప్పుడు నాకు మోటివేట్ చేసి ఇవన్నీ చెప్తారు. సో ఇదంతా జాక్ వేసాడు మాట ఇమాన్యుయల్కి. కొన్ని సిచ్యువేషన్లో తను వేరేలా ఉంది, ఎవరో చెప్పారని చెప్పి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంది, ఇదంతా సొల్లు. ఇవి అలక తప్ప నామినేషన్ పాయింట్లు కాదు. తర్వాత అయేషా మాట్లాడతాము కాబట్టి గౌరవ్తో రమ్య ఎందుకు పర్సనల్గా అటాక్ చేసింది తనూజని, నాకు పర్సనల్గా అటాక్ చేసినట్టు అనిపించింది అంటే గౌరవ్ మేబీ సుమనన్నతో ర్యాప్ బిల్డ్ అయింది కదా సుమనన్న నామినేట్ చేయడం వల్ల అని చెప్పి ఈమె మాట్లాడుతుంది పర్సనల్ అటాక్ గురించి. మరి ఈమెం చేసింది తనూజ మీద? అవి ఇంకా పర్సనల్ అటాక్లు కదా. తర్వాత మేబీ తనకి ఫస్ట్ నుంచి ఫోకస్ ఉందేమని చెప్పి మరి ఈమె కూడా ఫస్ట్ నుంచి తనూజనే కదా టార్గెట్ చేసుకుని వచ్చింది. ఓకే, తర్వాత మాస్ సాంగ్ వచ్చింది నెక్స్ట్ డే, పిల్లలందరూ డ్యాన్స్ చేశారు. ఇక్కడ మళ్ళీ గొడవ. సంజన ఏమంటుందంటే తనూజని ఇంప్రెస్ చేయడం కోసం అలా ఆడాడు, వాళ్ళ కోసం చేసాడు, ఉంది మనోడికి ఉంది అని చెప్పి ఫస్ట్ సంజనయ్య ట్రిగ్గర్ చేసింది కళ్యాణ్. ఈ గొడవలో సంజనాది వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, బట్ కొన్ని అదుపు దాటి లైన్లు దాటి మాట్లాడింది రిగార్డింగ్ పర్సనల్గా కళ్యాణ్ విషయంలో కానీ తనూజ విషయంలోనే అది అబ్జల్యూట్లీ రాంగ్, అబ్జల్యూట్లీ స్ట్రైట్ అవే రాంగ్.
ఆమెకుండే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే టంగ్ బ్యాలెన్స్డ్గా ఉండదు, నోరు జారుద్ది. అండ్ ఆమె ఫిజికల్గా గట్టిగా టాస్క్లు ఆడదు. ఆమెకున్న మెయిన్ అస్త్రం వచ్చేసరికి దొంగతనం, ప్రాంకులు చేయడం ఇలాంటివి. బట్ కొన్ని మాట్లాడినప్పుడు అదుపు తప్పి మాట్లాడుతుంది. ఈ విషయంలో సంజన గారిది రాంగ్. కానీ ఆమె పెట్టిన పాయింట్లు మాత్రం కరెక్టే కదా. కళ్యాణ్ అనేవాడు తనూజాని నేను ఏదైతే చెప్పానో అదే చెప్తున్నాను. తనూజాని నామినేట్ చేయడు. ఇక్కడ ఏం చేసిందంటే మూడో పర్సన్ తెచ్చింది. నిఖిల్ రాగానే నిఖిల్ వెనక్కి వెళ్తుంది, అంటే ఇంకా ఆల్మోస్ట్ నిఖిల్తో ట్రాక్ నడుపుతుంది. సో మనవాడికి అది నచ్చలేదు. ఈ మాట తనూజ వినేసింది. అందుకు తనూజ నెక్స్ట్ గొడవడుతుంది. గొడవడలో తప్పులేదు, అక్కడికి వస్తాను. సో మనోడు మళ్ళీ అది ఒంటరి అయిపోయాడు. సో మనోడు మళ్ళీ ఇంప్రెస్ చేయడం కోసం ఇలా చేశాడు. పాయింట్ అది కాదు. బట్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్కి ఏ మూలనా కూడా తనూజని నామినేట్ చేయలేం లేదు, అంతే తప్ప నిఖిల్తో ఇంప్రెస్ అదంతా బుల్షిట్. ఇది ఈమె ఇలా క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా, ఈమెకున్న కొన్ని అస్త్రాల్లో ఒక అస్త్రం ప్రొవోక్ చేయడం. అందులో ఈమె నెంబర్ 1 ఒకటి టైప్. సో అలా పోక్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్లు నడిచాయి. తర్వాత ఈమె కొంచెం పర్సనల్గా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా ఇచ్చాడు. అండ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ మళ్ళీ ఫ్లిప్ ఇన్ ద సెన్స్ ఇన్వాలిడ్ పాయింట్స్. నేను ఒప్పుకుంటున్నా అండి, మీవి పెద్ద పాయింట్లు కాదు అన్నప్పుడు దీనికంటే పెద్ద పాయింట్లు ఉన్న మాధురిని ఎందుకు నామినేట్ చేయలేదు అనేది నా పెద్ద పాయింట్. తర్వాత సంజన గారు నానా కామెడీ. నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ తనూజని నామినేట్ చేద్దామని పాయింట్ ఉందని చెప్తాడు. ఆల్రెడీ ఒకళ్ళు చేశారు కదా అని చేయలేదంటాడు. అలాంటప్పుడు ఆ గ్రడ్జ్ కానీ ఆ రైవలరీ కానీ మెయింటైన్ చేయాలి కదా. ఎందుకు రైవలరీ మెయింటైన్ చేయకుండా హచ్చకొక్క పిల్లలాగా ఇంకా తనూజ వెనకే తిరుగుతున్నాడు, ఇంకా తనూజనే సపోర్ట్ చేస్తున్నాడు. ఆ నాన్న విషయంలో కూడా ఎందుకు తనూజనే సపోర్ట్ చేస్తున్నాడు? మీరు ఇక్కడ డాట్లు కనెక్ట్ చేసుకోండి. ఒక వ్యక్తిని నామినేట్ చేయాలి, నుంచి బయటికి పంపించాలి అంటే అన్ని పాయింట్లు పెట్టుకున్న వ్యక్తి ఒకళ్ళు ఆ పాయింట్ చెప్పేసారని సేఫ్గా ఆగిపోయి ద వెరీ నెక్స్ట్ డే వెళ్ళి ఆ వ్యక్తికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే అది స్కెచ్, ఇమాన్యుయల్ కేసు స్కెచ్. మళ్ళీ ఇప్పుడు నాన్న అమ్మ సెంటిమెంట్కి వచ్చేసరికి ఈ అమ్మ సెంటిమెంట్ వీళ్ళంత డ్రామా ప్లే చేయలేదు. చాలా ఫన్ వేలో జరిగింది. గేములో ఎక్కడా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. సంజన ఆడింది, ఇమాన్యుయల్ ఆడారు తప్ప ఇక్కడ మీరు తనూజ చూసుకుంటే తనూజ ఇండివిజువల్గా ఒక్క గేమ్ విన్ అవ్వలేదు. గ్రూప్లో కానీ గ్రూప్ టాస్క్లో కానీ ఎందులోనైనా విన్ అయినా ముందుకెళ్ళిందంటే దానికి కారణం ప్రధానమైన రీజన్ బర్నీ గారు లేకపోతే తనూజ ఎక్కడో ఉండిపోదు. అలాగే ఇమాన్యుయల్ ఒక ఇన్స్టెన్స్లో చాలా సపోర్ట్ చేశాడు, కళ్యాణ్ చాలా విధంగా సపోర్ట్ చేశాడు, శ్రీజ దమ్ము సపోర్ట్ చేసింది, ఎక్కువ బర్నీ గారు సపోర్ట్ చేశాడు. బట్ ఇక్కడ సంజన గేమ్లో ఇమాన్యుయల్ ఏం పెద్ద సపోర్ట్ చేసింది పడిపోలే, ఆర్ వైస్ వర్సా. సో అలాంటప్పుడు ఈ డ్రామా వల్ల ఈ మమ్మీ వల్ల ఎవరు గేమ్ ఇంపాక్ట్ అవ్వలేదు. బట్ ఈ నాన్న అనడం వల్ల తనూజ గేమ్ ఇంపాక్ట్ పడింది, దివ్య గేమ్ ఇంపాక్ట్ పడింది, బర్నీ గారి గేమ్ ఇంపాక్ట్ పడింది. వీళ్ళ వల్ల ఇండైరెక్ట్గా వేరే ప్లేయర్లకు కూడా ఇంపాక్ట్ పడింది. సో దీనికి నక్కకి నాగలోకానికి అంత డిఫరెన్స్ ఉంది. అలాంటి పాయింట్ కళ్యాణ్ తేడం దేంతో నవ్వాలో నాకు అర్థం కాలే. అది కూడా నువ్వు ఆ వ్యక్తిని నామినేట్ చేద్దాం అనుకుని కూడా. సో అది అయిపోతుంది. అప్పుడు ఈమె ఎమోషనల్ అయ్యి నేను ఎక్కడ అలా వాడలేదు, వాడిని చూస్తే నాకు కొడుకు గుర్తొస్తాడు అందుకని చెప్పి ఆమె ఎమోషనల్ అయింది. వెరీ గుడ్, యాక్సెప్టెడ్. ఇప్పుడు మిస్సెస్ సంజన గర్లాని అని చెప్పి వీరశంకర్ రెడ్డి అన్నట్టు వచ్చింది తనూజ. వచ్చి వెరీ గుడ్. నేనేం తప్పాను, బలంగా స్టాండ్ తీసుకుంది. ఎందుకంటే నీకు పవన్ కళ్యాణ్కి ప్రాబ్లం ఉంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు. నేను నిఖిల్ని ఏదో గోకుతున్నాను అన్నావు, నిఖిలే నా దగ్గరకు వచ్చి మాట్లాడారు తప్ప నేనేం పర్సనల్గా షేర్ చేయలేదు. అండ్ నువ్వే మాట్లాడాలంటే విషయంలో వైల్డ్ కార్డ్ రాగానే నువ్వు జల్లలా అతుక్కుపోయావు. ఎందుకు నువ్వు ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావు? నువ్వు ఎలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసావు? నువ్వు ఓన్లీ అమ్మాయిలతోనే మాట్లాడతావా, ఆంటీలతో మాట్లాడావా? ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేశాను. అమ్మాయివి నువ్వు నా క్యారెక్టర్ గురించి ఎలా మాట్లాడతావు? వెరీ గుడ్, టూ గుడ్, బ్రిలియంట్, ఎక్స్ట్రాడినరీ, మార్వలస్. ఇప్పుడు నేనేమంటాను అంటే వైల్డ్ కార్డులు వచ్చాక నువ్వే అతుక్కుపోయావంటే వైల్డ్ కార్డులు వచ్చాక మరి మీరు కూడా అతుక్కుపోయారు కదండి. వైల్డ్ కార్డులు వచ్చిన నెక్స్ట్ డే మీరు మరి రాజుతో వెళ్ళి బెట్టల మీద హక్ చేసుకున్నారు, అదేంటండి? సో మనం చెప్పే ముందు మనం ఏం చేస్తున్నాం కూడా చూసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇందాక చెప్పింది నీకు నిఖిల్ అనే పాయింట్ ఏదో ఒక ట్రాక్ అని చెప్పి ఒక అమ్మాయిని ఇలాగ క్యారెక్టర్ని తెచ్చి పర్సనల్గా అటాక్ చేస్తున్నారని మీకు అనిపించింది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మీరు స్టాండ్ తీసుకున్నారు, వెరీ గుడ్. నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను కాదు. మాధురి గారు ఇంకా దారుణంగా మాట్లాడారు కదా, అప్పుడు లేవని నోరు ఎందుకు సంజన గారి మీద నిలుస్తుంది? ఆమె మీద నోరు లెగకపోగా వీళ్ళు ఆమెను హగ్ చేసుకుంటున్నారు, ఆమె సపోర్ట్ కోరుకుంటున్నారు. దీనంత దరిద్రం ఏమైనా ఉందా? ఇవన్నీ కాకుండా వెళ్ళి రితుతో చెప్తారు ఎలా వెళ్తుందో బయటికి. ఏమనుకుంటారంటే మరి ఆ వీడియోలో ప్లే చేశారు కదా, మరి ఆ కంటెంట్ వెళ్ళినప్పుడు జనాలు ఏమనుకుంటారు? ఇంకా దారుణం కదా.
2 చేతులు కొడితేనే చప్పట్లు, ఆమె కావాలనే గోకించుకుంటుంది, కావాలనే లీనియన్స్ ఇస్తుందంటే అది ఇంకా ప్యూర్ సెల్ఫ్, ఇంకా తన క్యారెక్టర్ మీద నిందేసినట్టే కదా. అక్కడ ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకోలేకపోతున్నావు? అక్కడ ఎందుకు నువ్వు పిరికి పందలా ఉంటున్నావు? భయం, పొలిటీషియన్ అని భయం. సుస్సు. నువ్వు నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి అంత వాల్యూ ఇచ్చుకుంటే సంజన గారి మీద ఎలా రియాక్ట్ అయ్యేవో మాధురి గారి మీద కూడా అలాగే రియాక్ట్ అవ్వాలి, రమ్య పికిల్ మీద అదే రియాక్ట్ అవ్వాలి. బ్యాలెన్స్డ్గా ఒకటే ఉండాలి. వాళ్ళకొకలాగా వీళ్ళకొకలాగా ఉంటే కంటెంట్ కోసం చేస్తూ ఉంటారు. కంటెంట్, దాన్నే మా భాషలో ఏమంటారు తెలుసా? సీరియల్ యాక్టింగ్. దిస్ ఇస్ కాల్డ్ సీరియల్ యాక్టింగ్. దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఓవరాల్గా చూస్తే అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇమాన్యువల్ దగ్గర బలమైన పాయింట్లు ఉన్నాయి, ఇమాన్యువల్ నామినేట్ చేయడు తనూజని. పవన్ కళ్యాణ్ ఏమో తనూజని నామినేట్ చేస్తానని చెప్పి ఇమాన్యుల్కి బ్యాక్ పిచ్చేసి మళ్ళీ తనూజని నామినేట్ చేస్తానని చెప్పి తనూజ వెనకే తిరుగుతాడు కుక్క పిల్లలాగా. తనూజ వచ్చేసరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టిన మాధురి గారితో సేఫ్గా గేమ్ ఆడుతుంది. ఇవంతా ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అందుకే చెప్పా నేను ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి హైయెస్ట్ పిఆర్లు, ముగ్గురికి లేపొచ్చు సెపరేట్ వీడియోలతో. నేను ముగ్గురు తప్పు చేశారు, ముగ్గురు తప్పు చేసినా నేను ముగ్గురు తప్పు చేసినానే చెప్తా. అది ఓవరాల్. ఇప్పుడు వరకు మా పాయింట్ ఆఫ్ వ్యూ విన్నారు కదా, మీకేమనిపించిందో చెప్పండి. నేనేమి లేని పాయింట్లు ఏమి సృష్టించలేదు కదా. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఏం జరిగింది అదే చెప్తున్నాను కదా. మీ పాయింట్లు కూడా చెప్పండి. తర్వాత హైలైట్ డైలాగ్ ఏంటంటే, నీకోసం నేను సాక్రిఫైస్ చేశాను, నువ్వు నా కోసం బొక్క సాక్రిఫైస్ చేసావు, వెంటనే 4 జగ్గులు కాఫీ తాగాని హిలేరియస్ అనిపించింది. కరెక్టే కదా, ఆమెకి ఏమీ ప్రాబ్లం రాలేదు కదా, కాఫీ తాగింది కదా, నవ్వుకున్నది. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్, గ్యాంగ్లు, ఆ థీమే దొంగల థీము, 2 గ్యాంగ్లు ఉంటారు. సూపర్, అస్సలు మామూలుగా లేరు, బిందులు గొడవలే. సైలెన్సర్ సంజన సూపర్ గెటప్, మాస్ మాధురి బంపర్ గెటప్, అందరు గెటప్లు బాగున్నాయి. కళ్యాణ్ పడాల జాక్ స్పారో గెటప్ మామూలుగా లేవు. సో వాళ్ళ మ్యానరిజంలో అన్నీ చూపించుకున్నారు. ఓకే, చల్తాయే. కాన్సెప్ట్ ఏంటంటే ఇది 2 రోజులు నడిచే టాస్క్. అందరికీ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే స్కోప్ ఉందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. కొంచెం హిలేరియస్ వేలో సెటప్ చేద్దామని చెప్పి చేశారు. నడిచింది లైవ్లో, చాలా లైవ్లో బోర్గా అనిపిస్తుంది కానీ ఎపిసోడ్లో లాగించవచ్చు. సో 2 గ్యాంగ్స్ కాన్సెప్ట్ ఏంద్రా అంటే, 2 గ్యాంగ్స్కి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనీ వస్తుంది బీబీ నుంచి. ఈ గ్యాంగ్కి ఇప్పుడు కంటెండర్ ఎలా అవ్వాలరా అంటే, ఎండ్ ఆఫ్ ద డే టాస్క్ 2 రోజులు అయ్యేసరికి వీళ్ళిద్దరు గ్యాంగ్ లీడర్లో ఫస్ట్ 1 by 1 వస్తారు. వీళ్ళిద్దరు గ్యాంగ్ లీడర్లో ఏ గ్యాంగ్ లీడర్ దగ్గర అయితే ఎక్కువ మంది మెంబర్స్ ఉంటారో ఆ గ్యాంగ్ లీడరు కంటెండర్ అవుతారు. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళే కంటెండర్ అవుతారు. కండిషన్ వచ్చేసరికి ఏ గ్యాంగ్కి ఎక్కువ మంది జనాలు ఉంటారు. మరి జనాలు ఎలా కంటెండర్ అవుతారంటే, ఎవరి దగ్గర అయితే ఎక్కువ క్యాష్ ఉంటుందో వాళ్ళు కంటెండర్ అవుతారు. సో ఈ క్యాష్ బేసిస్ మీద వీళ్ళకి నెంబర్ ఆఫ్ టాస్క్లు పెడతారు. అప్పుడు ఎవరెవరు ఆడతారు, ఎవరు విన్ అవుతారు, అప్పుడు వీళ్ళు మనీ ఎలా షేర్ చేస్తారు, తర్వాత దొంగతనాలు బోల్డ్ జరుగుతాయి. సో చాలా మంచి గేమ్ ఇది, చాలా మంచి గేము. డే అండ్ నైట్ ఆడే స్కోప్ ఉన్న గేమ్. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇందాక నేను వస్తున్నప్పుడు రితు చౌదరిను మన నిఖిల్ బాబాయ్ వెతుక్కుంటున్నారు డబ్బుల కోసం. సో డైరెక్ట్గా దొంగతనం గురించి వచ్చి తర్వాత ఆ టాస్క్ దగ్గరికి వెళ్తా. దొంగతనం ఇక్కడ సుమన్ శెట్టి చేసింది సూపర్. అండ్ ఆ స్కెచ్లో ఉన్న సుమన్ శెట్టి కానీ, తనూజ కానీ, తర్వాత దివ్య కానీ ఇక్కడ దొంగతనం చేయడంలో తప్పు లేదు. నేనేమనుకున్నాను అంటే, డైరెక్ట్ స్టోర్ రూమ్లో నుంచే దొబ్బేశారు అనుకున్నా. లేదు, ఈమె బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు ఈ థీమే దొంగతనం థీము, వాళ్ళందరూ వాంటెడ్ అని చెప్తున్నారు, మోస్ట్ వాంటెడ్ దొంగోలు అని చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా దాచుకోవాలి కదా. మీ డబ్బులు మీరు దాచుకోలేనట్టు ఆబ్వియస్గా బిగ్ బాస్ క్లియర్గా అనౌన్స్మెంట్లో చెప్పారు, మీరు ఎలాగైనా ఆడొచ్చు అని చెప్పి. వాళ్ళు దొంగలు కాబట్టి డబ్బులు దొబ్బేశారు. మరి దీనివల్ల బ్లూ టీమ్కి నష్టమే కదా బ్రో అంటే, ఈ రౌండ్లో నష్టమే. దాని రీజన్ ఏంటి? నువ్వు కాపాడుకోవాలి కదా జాగ్రత్తగా, ఎక్కడో దగ్గర పెట్టుకోవాలి కదా, జాకెట్లోని ఎక్కడో పెట్టుకోవాలి కదా. అలా కేర్లెస్గా వదిలేస్తే వాళ్ళు దొబ్బేస్తారు. సింపుల్, కాపాడుకోవాలి. ఫస్ట్ థింగ్ మనం మనీ కాపాడుకోవాలి. మనీ కాపాడుకొని రాత్రి పగలు కాపాడుకోవాలి. టాస్కే డే అండ్ నైట్ టాస్క్. సో ఇక్కడ తనూజ చేసింది ఏమీ తప్పులేదు. ఇవంతా మాస్టర్ మూవ్ తనూజ, దివ్య, సుమన్ శెట్టిది. నెక్స్ట్ ఇప్పుడు ఎలా వెళ్తుంది అనేది మనం చూద్దాం. ఒకవేళ కంప్లీట్ అవుట్రేట్ రాంగ్ అయితే బిగ్ బాసే చెప్తాడు. బిగ్ బాస్ చెప్పకపోయినా తర్వాత రోజు నాగార్జునైనా శనివారం ఆదివారం నాగార్జున గారు చెప్తారు ఆడే పద్ధతి ఇది కాదని. బట్ ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో దొబ్బేయడం తప్పే కాదు. సో వీళ్ళు నా క్యాండిడేట్లు సెలెక్ట్ చేసుకోవాలి, బేరాలు ఆడుకున్నారు, అంతా బాగానే ఉంది. సో ఫస్ట్ టాస్క్ గోలీ సోడా టాస్క్, 2 ఆడాలి. సంజన గారి టీం నుంచి వచ్చేసరికి డిమాండ్ పవను, మన రమ్య వస్తుంది. రమ్య మాస్ రమ్య నుంచి మాధురి నుంచి ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్. ఇక్కడ ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్ 2 గుడ్డుగా ఆడారు. 50 సోడాలు ఫస్ట్ కొట్టాలి, దాని తర్వాత 30 సోడాలు తాగాలి. 22 తాగారు. అటుపక్క వాళ్ళు వచ్చి 16 తాగారు. దోలు తీరిపోయే టాస్కే.
ఫస్ట్ వీ షుడ్ అప్రిషియేట్ ఈ కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్. కళ్యాణ్, ఇమాన్యుల్ ఆ కోఆర్డినేషన్ కానీ, విన్ పర్సంటేజ్ కానీ, ట్రాక్ రికార్డ్ కానీ సూపరు. వాళ్ళిద్దరూ కాంప్లిమెంట్ చేసే విధానం బాగుంటుంది. ఆ 4th వీక్లో కూడా చూడండి సూపర్గా ఆడారు. విన్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ 100, స్ట్రైక్ రేట్ 100 ఉంటుంది. సో ఈరోజు కూడా సూపర్గా ఆడారు, చాలా బాగుంది. తాగడం కష్టం. ఇక్కడ వీళ్ళు చేసి తప్పు ఏంటంటే డిమాండ్ పవన్తో పాటు రమ్యని పంపకుండా నిఖిల్ నాయర్, గౌరవ్ వచ్చుంటే వేరేలా ఉంది. ఫస్ట్ థింగ్ ఆ సోడాలు కొట్టిన దగ్గర డిమాండ్ పవన్ తప్పుగా కొట్టాడు. ముందు నుంచి 2 వేలతో కొట్టలే, 2 చేతులతో. కళ్యాణ్ పడాలో 2 చేతులతో పడపడమని కొట్టేశాడు. సరే ఇక్కడ లేట్ అయినా సరే స్టమక్ పెద్దది ఉండాలి. స్టమక్ పెద్ద అంటే బయట ఉండే స్టమక్, అది లోపల ఉండే స్టమక్. బేసిక్గా అబ్బాయిలకి ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్టమక్ ఉంటుంది లోపల, ఇంటర్నల్ చెప్తున్నా, బయట పొట్ట కాదు. సో నిఖిల్ నాయర్ లాంటి వాళ్ళు, గౌరవ్ లాంటి వాళ్ళు వస్తే ఎక్కువ ఇంటేక్ తాగలరు కదా, రాదర్ దెన్ రమ్య. సో అక్కడ రాంగ్ డెసిషన్ అనిపించింది. ఒకవేళ అలా ఉంటే హోరాహోరీగా ఉంది, అక్కడ మైనస్ జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు గెలిచారు. వీళ్ళు గెలిచిన టైంలో లేపేశారు, అదే ఇది అయిపోయిన టైంలో లేపేశారు. తర్వాత సంజనా గారు అన్ని వాళ్ళు పూల్లో తోస్తారు. తర్వాత ఈ పంచాయతీ అయింది, దీని మీద గొడవలు అవుతున్నాయి, చాలా గొడవలు ఇంకా అవుతున్నాయి కూడా. బట్ ఓవరాల్గా సుమన్ శెట్టి ఏదైతే చేశాడో అది మాస్టర్ స్ట్రోక్. మాస్టర్ స్ట్రోక్ ఎందుకురా అంటే లీడర్లకి ఎండ్ ఆఫ్ ద డేలో ఎక్కువ మెంబర్ని ఎలా అయితే ఉంచుకోవాలో, ఇండివిజువల్ ప్లేయర్లకి ఎండ్ ఆఫ్ ద గేమ్కి వచ్చేసరికి ఎక్కువ మనీ ఉండాలి. సో వాళ్ళు ఎటువంటి రకాలైనా ఆడుకోవచ్చు. డబ్బులు దొబ్బియొచ్చు, గేమ్ ప్లే ఆడుకోవచ్చు, స్ట్రాటజీ ఆడవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో మరి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు సుమన్ శెట్టి అయినా, తనుజ అయినా, దివ్య అయినా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ మనీ ఉండాలి. సో దట్ వాళ్ళు కంటెంట్ అవ్వాలనే కదా అనుకుంటారు. సో ఇందులో తప్పేం లేదని నాకు అనిపించింది. ఓవరాల్గా ఎపిసోడ్ పైన నా స్పందనలు ఇవి, వ్యూ పాయింట్లు ఇవి, నా క్వశ్చన్లు ఇవి. సో మీరు ఓపిక్గా స్కిప్ చేయకుండా మీ అభిప్రాయాలు ఏంటో చాలా బలంగా కామెంట్ చేయండి. ఇంకేంటి, మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. చాలా కాన్వర్జేషన్ ఉంది. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.